కోవిడ్ కష్టకాలంలో దేశం కొట్టుమిట్టాడుతుంటే ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థుల నుండి అధిక ఫీజుల వసూలు, టీచర్లకు చాలని జీతాలు అనే అంశంపై బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం. అందరికీ జై భీమ్లు. నేడు రాష్ట్రంలో మన జిల్లాలో మరియు మన మండలాల్లో ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో అవలంబిస్తున్న పద్ధతి ఉన్నదో ఆ పద్ధతి వల్ల పిల్లల తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో మాథ్యులు సబితారెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో 10% ట్యూషన్ ఫీజు మాత్రమే ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేయాలి, మిగతాది వసూలు చేయకూడదు అని ఇంటర్వ్యూలో నేను సాక్షాత్తు వినడం జరిగింది ప్రత్యక్షంగా. నాకు తెలిసి అది 10 టీవీ HM టీవీ రెండు ఏదో టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చింది మేడం. ఆ మేడంలో నేను చూశాను. టీ న్యూస్. అయితే నేనేమంటున్నంటే ప్రైవేట్ పాఠశాల యజమాన్యం ఏదైతున్నదో కాదండి, ప్రైవేట్ పాఠశాల యజమాన్యం ఏదైతున్నదో ప్రైవేట్ పాఠశాల యజమాన్యము వారు న్యాయంగా పరిగణిస్తున్న ఏదైతే పద్ధతి, వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తున్న న్యాయమైన పద్ధతి అని ఏదైతే అనుకుంటారో పూర్తి స్థాయి ఫీజులు వసూలు చేయడం, అదే పద్ధతిని, అదే తీరును వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ల విషయంలో పాటించకపోవడం అనేది గర్వనామమైన విషయం నేను గుర్తు చేస్తున్నా. నీకు అన్యాయం జరిగిందని మాట్లాడడం తప్పు కాదు, కానీ ఎదుటి వాళ్ళకు కూడా న్యాయం చేయకుండా అన్యాయం చేయడం అనేది మనకు ఇది కరెక్ట్ కాదనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. వేరేళ్ళకు అన్యాయం చేసుకుంటా మనకు న్యాయం జరగలేదనే పద్ధతి ఏదైతుందో ఇది పూర్తిగా మోసపూరితమైన పద్ధతి అనే విషయం స్పష్టం చేస్తూ, ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు పూర్తి స్థాయి జీతాలు ఇవ్వకుండా, అదేవిధంగా లేకుంటే పూర్తి స్థాయిగా జీతాలు ఇవ్వడమే కాకుండా అసలు ఉద్యోగంలో కూడా ఎక్కువ శాతం 60 నుంచి 70% ఉద్యోగాలు కూడా తీసేసిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. కానీ వీళ్ళ స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లలు ఏదైతుర్రో వాళ్ళ దగ్గర మాత్రం పూర్తి స్థాయి ఫీజులు వసూలు చేయడం అనేది, రవాణాకు సంబంధించిన విషయంలో కూడా సంవత్సరంలో 2 నెలలు 3 నెలల కంటే కూడా 80 నుంచి 90% రవాణా ఫీజు కూడా వసూలు చేయడం అనేది నిజంగా వీరికి నైతిక బాధ్యత లేదనడానికి ఇది సంకేతమైన విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా. ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది జిల్లా డిఈఓలు, మండల్ ఎంఈఓలని నేను స్పష్టం చేయదలుచుకున్నా. వీళ్లకు స్కూళ్లపై, వీళ్ళ పరిధిలో ఉన్న స్కూళ్లపై పూర్తి అవగాహన ఉంటుంది. ఎంతమంది టీచర్లు వాళ్ళకి జీతాలు ఇస్తున్న అంశం కూడా వీళ్ళకి సమాచారం వచ్చే అవకాశం ఉన్నది. ఈ సమాచారాన్ని వీళ్ళు కలెక్టర్ గారికి ఇవ్వకపోవడం అనేది ఈ సమాజంలో ఉన్న విద్యార్థుల, ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మనోవేదనను మిగిల్చడంతో పాటు వాళ్లకు ఆర్థికమైన ఇబ్బందులు కూడా కలిగేటట్టు ప్రయత్నం చేయడానికి వీళ్ళు సహాయం చేసినట్టు, అంటే డిఈఓలు, ఎంఈఓలు సహాయం చేసినట్టు కనబడతా ఉన్నది. కాబట్టి మేము బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ యాజ్ ఏ డిప్యూటీ మేయర్ గా రాబోయే మున్సిపల్ మీటింగ్ లో ఈ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల విషయంలో పిల్లల తల్లిదండ్రులతో ఏదైతే గవర్నమెంట్ చట్టం ఉందో
గవర్నమెంట్ జీవో తీసిందో ఆ జీవోను అమలు చేసేటట్టు తీర్మానం చేయడానికి మేము మా మేయర్ గారితో కార్పొరేటర్లతో అందరితో మాట్లాడి ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రులైన మంత్రి గారు సత్యనారాయణ రెడ్డి మంత్రి గారు కూడా మినిస్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తామనే విషయం కూడా స్పష్టం చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రభుత్వం ప్రజల తరఫున మిడిల్ క్లాసు పిల్లల తల్లిదండ్రుల తరఫున ఇచ్చిన జీవోను అమలు చేయాల్సిందిగా చేసేటట్టు మా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఒకవేళ విద్యాశాఖ అధికారులు గనక దీన్ని చేయకపోతే దీని అమలు చేయకపోతే ప్రభుత్వం ఏదైతే జీవో వచ్చిందో ఆ జీవోను అమలు చేయించకపోతే వాళ్ళపై కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చి ఆ విషయాన్ని మంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోతామనే విషయాన్ని స్పష్టం చేస్తూ మీరు న్యాయంగా ఆలోచిస్తే మీరు కూడా ఇతరుల పట్ల న్యాయంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ దగ్గర పనిచేసే ఉన్న ఉద్యోగాలను తీసేసి టీచర్లను తీసేసి పనిచేసే టీచర్లకు 50% జీతాలు ఇచ్చి మీ దగ్గర చదువుకునే పిల్లలకు మాత్రం పూర్తి స్థాయి ఫీజులు వసూలు చేయడం అనేది ఎంతవరకు సమంజసమా అని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయం కూడా స్పష్టం చేస్తూ ప్రైవేట్ యాజమాన్యానికి నాదొక విన్నపం బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి యాజ్ ఏ డిప్యూటీ మేయర్ ఆఫ్ బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏమని విజ్ఞప్తి చేస్తా ఉన్నానంటే మీరు పిల్లలను రెచ్చగొట్టి పిల్లలను సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మీరు దాన్ని బేస్ చేసుకొని తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చి ఫీజులు వసూలు చేయాలని ఏదైతే పద్ధతి ఉందో అది మీకు మానవత్వం లేని మనుషులుగా చూపించే పరిస్థితి కనబడతా ఉందనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. మీకు ఖర్చులు తగ్గినాయి, స్కూల్ మెయింటెనెన్స్ తగ్గింది, జీతాలు ఇచ్చే పరిస్థితి తగ్గింది. ఇవన్నీ ప్రభుత్వం గమనించే మీకు ఏం చేసింది? ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ట్యూషన్ ఫీజు ఇవ్వాలన్నది. సరే, అదనంగా ఇంకో కొంచెం పర్సంటేజ్ పెంచుకున్నా, ఒక 20-30% తీసుకున్నా ఇబ్బంది లేదు. కానీ మీరు 80 నుంచి 90% 10% డిస్కౌంట్ ఇచ్చి 80 నుంచి 90% ఫీజులు వసూలు చేయడం అనేది ఈ సమాజాన్ని దోచుకోవడమే అనేది ఇది తెలుస్తా ఉన్నది. మీరు ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్కూళ్ల లాభాల బాట నడుస్తూనే ఉన్నది. చిన్న స్కూల్ పెట్టిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఈ రోజు ఇన్ని స్కూల్ పెట్టి పెద్ద స్కూల్ పెట్టి నడిపిస్తున్నారు. అంటే లాభాల బాటనే నడుస్తుంది కదా. ఒక్క ప్రైవేట్ స్కూల్ నష్టపోయినది విన్న ఒక చరిత్ర కనబడతలేదు. అన్ని లాభాల బాటలు నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలను మొత్తం కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఏదైతే ఉన్నదో మీరు మీ ఆలోచన మీ పద్ధతి మార్చుకోకపోతే పోరాటం అనేది బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నుంచే మొదలవుతుందనే విషయం కూడా స్పష్టం చేస్తూ ఈ సమాజంలో ఏ విషయమైనా ఏదో ఒక చోటు నుంచే మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు గనక ఈ చర్యలను ఉపసంహరించుకొని పిల్లల మీద ఒత్తిడి తెచ్చి క్లాస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ముంగడ మీరు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఆ పిల్లలు పోయి తల్లిదండ్రుల మీద ప్రెజర్ చేసి మీరు ఫీజులు కట్టించుకునే ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి మార్చుకోవాలనేది అది స్కూలు యాజమాన్యానికి గాని లేకపోతే స్కూలు విద్యా హక్కు చట్టానికి గాని అది వ్యతిరేకమనే సంగతి మీకు తెలిసినప్పటికీ మీరు ఆ తప్పు చేయడం వల్ల తప్పు చేస్తున్నారనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఖచ్చితంగా మీ తీరు మార్చుకొని మీ స్కూల్లో చదువుతున్న పిల్లల పేరెంట్స్లను ఇబ్బంది పెట్టకుండా మినిమం ఫీజు మీరు తీసుకోవాలని మేము బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి మరి మాట్లాడుతున్నాము. ఈ విషయాన్ని తీర్మానం చేయించడానికి మా మేయర్ గారిని కార్పొరేటర్ అందరితో కూడా నేను చర్చించి ఖచ్చితంగా మరి తీర్మానం చేయించడానికి ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా చివరిగా నేను ఇక్కడున్న ఎంఈఓ గాని ఈ జిల్లా డిఓ గాని లేకపోతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎంఈఓలందరూ గాని ఉన్న విషయాన్ని మీరు పూర్తిగా కలెక్టర్ గారికి మీరు గనక ఒకవేళ సమర్పించకపోతే ఏ స్కూలు ఎంతమంది టీచర్లకు జీతాలు ఇచ్చింది, ఎంతమంది టీచర్లను తీసేసింది, ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు,
పిల్లల దగ్గర ఫీజులు ఎంత % వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గనక కలెక్టర్ గారికి మీరు సమర్పించకపోతే మేమే ఎంక్వైరీ చేపించి సమర్పించి మీపై చర్యలకు కలెక్టర్ గారిని కోరాల్సి ఉంటది. ఈ విషయం మొత్తం కూడా విద్యాశాఖ మంత్రి గారు సత్యేంద్ర రెడ్డి గారికి మరి ఆమె మినిస్టర్ గారు కూడా సమాచారం ఇచ్చి మీపై చర్యలు తీసుకునేటట్టు చేయాల్సిన పరిస్థితి వస్తుందనే విషయం కూడా స్పష్టం చేస్తూ మీ బాధ్యత మీరు చేయండి, సమాచారం ఇవ్వండి. ఏ స్కూల్ యాజమాన్యం ఎంతమంది టీచర్లకు జీతాలు ఇస్తుంది, ఎంతమంది టీచర్లకు ఎంత % జీతాలు ఇస్తుంది, లేకపోతే పిల్లల దగ్గర ఫీజులు ఎంత % తీసుకుంటారు, మీకున్న సమాచారం పైకి మీకు మీ చర్యలు వాళ్ళ పైకి కలెక్టర్ గారికి మీరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందాం. మీరు సమాచారం ఇవ్వకుండా మరి మీరు ఇక్కడనే గ్రౌండ్ లోనే ఈ సమస్యను పాతిపెట్టడానికి ప్రయత్నం చేస్తే మరి మీపై మేము కూడా మరి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంటుందనే విషయం కూడా స్పష్టం చేస్తూ ఈ పిల్లల విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యలు నిజంగా నెరవేరాలి. ఈ కోవిడ్ సందర్భంలో మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అయ్యే పరిస్థితి కనబడుతూనే ఉన్నది. ఖచ్చితంగా డిఓలు ఎంఈఓలే పూర్తి సహాయం చేయగలుగుతూనే వాళ్ళ బాధ్యత నిర్వహిస్తేనే ప్రైవేట్ పాఠశాల చదువుతున్న పిల్లల తల్లిదండ్రులను ప్రభుత్వం కాపాడగలుగుతుందని మీరు సమాచారం ఇవ్వకుంటే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా గానీ ఒక సమాచారం ఆధారం మేరకే అది చర్యలు తీసుకునే అవకాశం ఉంటది. ఆ సమాచారం మీరే ఇవ్వాల్సి ఉంటది. మీరు ఇవ్వకపోవడం వల్లనే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఖచ్చితంగా ఈ విషయంలో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖచ్చితంగా మేము ఈ చర్యలు తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రులు సత్యేంద్ర రెడ్డి గారికి కూడా మేము ఆ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లి మినిస్టర్ ద్వారా కూడా ఆర్డర్లు ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ మరి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేసేదంటే మానవత్వ కోణంలో మీరు ఆలోచన చేయగలుగుతూనే రాబోయే రోజులల్లా మీ పాఠశాలలు కూడా మనుగడలో ఉంటాయని, ఒకవేళ మానవత్వమే మీరు మరిస్తే మీ పాఠశాల మనుగడలు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందనే విషయం కూడా స్పష్టం చేస్తూ విద్యార్థి సంఘాలు కూడా నిరంతరం ఎంతో విద్యా హక్కుల మీద పోరాటం చేస్తున్న వీళ్ళు పిల్లల పేరెంట్స్లకు ఫీజులు తగ్గించడానికి కూడా వీళ్ళు కూడా ముందుకు వస్తే బాగుంటదనే విషయం కూడా మరి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి మనమందరం కలిసి ఏదైతే పేద పిల్లలు ఉన్నారో ప్రైవేట్ పాఠశాల చదువుతున్న వాళ్ళందరినీ వాళ్ళకు రక్షణగా మనం ఉంటూ వాళ్ళకు సహాయం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్.